ఆచంట పెద్దపేటలో మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కులగణన ఎప్పుడు చేశారో తమకు తెలియదని, ఎస్సీ కులాల్లో ఆచంట మండలంలో ఆది ఆంధ్ర, ఆర్యన్ కులాల పేర్లని గ్రామ సచివాలయాల్లో జాబితా పెట్టారని, కేవలం ఎస్సీ మాల మాత్రమే ఉంటుందని, ఈ ఆర్యాంధ్ర, ఆర్యన్ పేర్లు జాబితాలోకి ఎందుకు వచ్చాయి తమకు తెలియడం లేదన్నారు. ఇదే విషయంపై మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను అడగగా తమకు ఈ విషయంపై క్లారిటీ లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులు తడకడ ఉన్నా ఈ కులగణనను సరిచేయాలని, మాదిగల అన్నదమ్ములుగా ఉండేవారు మధ్య విభేదాలు తలెత్తేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, కులగణన చేస్తే మా జేఏసీ నాయకులు తెలియజేసే మళ్లీ ప్రతి ఇంటి సర్వే నిర్వహించాలని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు తోడ్పడే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా మాలలందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని జేఏసీ నాయకులు హెచ్చరించారు. తప్పుల తడగ్గా ఉన్న కులగణనను ఎస్సీ వర్గీకరణను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అమలు చేస్తాం అంబేద్కర్ ఆలోచన విధానం. మరి ఇలా తప్పులు తడకగా మరి ప్రతి గ్రామంలోనూ ఆ లిస్టును చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఏదో విధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలి, ఏదో విధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలన్న ఆతృతతో ఈరోజు మరి వర్గీకరణకి ఈ కులగణన ఏదో విధంగా చేసి ముక్కుబడి చెల్లించాలన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే ఆది ఆంధ్ర అనేది ఒక 35 సంవత్సరాల కింద ఇచ్చే సర్టిఫికెట్లు ఇవాళ ఆది ఆంధ్రులు ఉన్నారా అనేసి ఈ ఆచంట గ్రామ పంచాయతీలో 200 మందిని చూపించడం జరిగింది. అలాగే ఆర్యులు 100 మంది ఉన్నారన్నట్టుగా చూపించడం జరిగింది. ఈ ఆర్యులు అనేవాళ్ళు, ఆది ఆంధ్రులు అనేవాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారనేది మాకు తెలియదు. మరి ఈ ఎస్సీలని మాలల్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అన్నదమ్ములుగా ఉండే మాదిగల్ని విడగొచ్చడానికి మాలలు ఎక్కువగా బాగుపడిపోయారనే విధంగా మరి క్రియేట్ చేసి, అలాగే మేము కొట్టుకునేలాగా చేశారు. మేము ఎలా బాగుపడ్డామో మాకు తెలియజేయండి అంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు ఇవాళ కులగణన చేస్తున్నారు. ఆ కులగణనలో కనీసం ఎస్సీలు ఇంతమంది ఉన్నారు. అందులో గవర్నమెంట్ సెక్టార్లో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్లో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి. మేము మరి ఇదిగో దీని చేత మీకు ఈ రిజర్వేషన్ మరి కులగణన ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం, అలాగే మాదిగుల్లో ఇంత వెనకబడిపోయి ఉన్నారు అని మాకైనా తెలియాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ అదేమీ లేకుండా మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి. మేము ఆచంట మాల మహానాడు జేఏసీ నుంచి మాట్లాడుతున్నామండి. ఒక 4-5 రోజుల క్రితము వాట్సాప్ గ్రూపుల్లో చూసామండి. వాట్సాప్ గ్రూపుల్లో కులగణన మీద, ఎస్సీల యొక్క కులగణన మీద గ్రామ పంచాయతీల్లో జాబితాలు పెట్టారు. 12 లోపు వచ్చి సరి చేసుకోవాలని అక్కడక్కడ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో చూసాము. చూడడంతో దూర ప్రాంతాల నుంచి మాకు తెలిసిన వాళ్ళు గట్రా ఎగ్జిక్యూటివ్స్ ఫోన్ చేసి చూసుకోండి అన్న ఉద్దేశంతో నిన్న ఒకసారి పంచాయతీ దగ్గరికి వెళ్ళి, మాది ఆచంట గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఒక నివేదిక చెక్ చేసుకున్నామండి. నివేదిక చెక్ చేసుకుంటే అసలు ఆ నివేదికలో చూస్తే అంత ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. ఆ నివేదిక పూర్తిగా తప్పులు తడక, అవగాహన లేకుండా సర్వే చేసినట్టు. మా ఆచంట గ్రామం ఉందండి. మా ఆచంట గ్రామంలో సుమారు 3000 పైసలకు మంది మాలలు ఉంటారు. ఆ 3000 పైసలకు ఉన్న మాలల్లో కూడా ఆర్యన్ మాల, ఆది ఆంధ్ర మాల హిందూ మాల, క్రిస్టియన్ కింద విభజించి సుమారు 400 పైసలకు జనాన్ని విభజించి మా మాలల్లోనే తక్కువ చూపించారండి. మా పంచాయతీలోనే ఇలా జరిగిందా లేకపోతే ఇతర పంచాయతీలో జరిగిందా అని మేము దగ్గరలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేసిన దరిదాపులు చాలా గ్రామ పంచాయతీల్లో కూడా ఇటువంటి విషయమే చెప్తున్నారండి వాళ్ళు. దాని మీద మేము నిన్న తహసీల్దార్ గారికి వెళ్ళి వింతపత్రం కూడా సమర్పించి ఇలా చేయాలని మేము అడిగాము. దాని మీద తహసీల్దార్ గారు కూడా మాకు కూడా ఇది పూర్తిగా క్లారిటీగా లేదు, మేము మళ్ళీ పైకి తెలియపరుస్తాము, ఇది మాకు కూడా అర్థం అవ్వట్లేదు అన్న ఉద్దేశంతో మాట్లాడారు. అయితే మేము ముఖ్యంగా ఈ మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఒకటే అండి. ఏంటంటే అసలే ఈ కులగణన అనేది ఎప్పుడు జరిగిందో, ఎవరు చేశారో కూడా మాకు ఇప్పటి వరకు కూడా తెలియదు. మరి అది ప్రభుత్వం ఎప్పుడు చేసిందన్న విషయము మాకు తెలియదు. చేసినా నిజంగా అవగాహన రాహిత్యంతో అవగాహన లేకుండా కులగణన మరి జరిగారు.
ఇప్పుడు ఆ కులగణన జరగడం వల్ల సుమారు మా ఒక్క గ్రామంలోనే 400 పైసీలకు మాలలో ఆర్యన్ మాల అరుంధతి అని మా పూర్వీకుల నుంచి అసలు అరుంధతి ఆది ఆంధ్ర కానీ ఆ ఆర్యన్ మాల కానీ ఎవరో లేరు. ఇక్కడ అంతా మాల కులస్తులమే. మాలోని తండ్రి ఏమో ఎస్సీ మాల, కొడుకేమో ఆది ఆంధ్ర మాల, లేదా ఇంకొకరేమో ఆర్యన్ మాల కింద విభజించారు. అసలు ఈ ఆర్యన్ మాల ఆది ఆంధ్ర లాంటి ఈ ప్రాంతంలో కూడా ఎక్కడా లేరు. అటువంటి దారుణంగా ఈ కులగణన చేశారు. మరి అవగాహన లేక మాకు మీడియా పరంగా ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నామండి. ఈ క్యాస్ట్ సర్వే ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు చేశారో మా గ్రామాలకు అయితే ఎప్పుడు వచ్చి క్యాస్ట్ సర్వే చేయలేదు. మరి అవగాహన లేని వారు చేత చేయించారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా మాల యొక్క సంఖ్యని తగ్గించడం కోసం ప్రభుత్వం వారు చేశారో మాకు క్లారిటీ మాత్రం ప్రభుత్వం వారు క్లారిటీ ఇవ్వాలండి. దానివల్ల ఏంటంటే రాబోయే వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాస్ట్ సర్వే చేసి మాలల యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మాలలో గణనీయంగా ఉన్న మాలల యొక్క సంఖ్యను తగ్గించడానికి ఇదొక ఎత్తుగళ్ళ చేశారన్నది మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది ప్రభుత్వం వారికి మీ మీడియా పరంగా కూడా అడుగుతున్నామండి. రాబోయే రోజుల్లో ఇటువంటి కులగణన జరిగితే మా మాలలో నుంచి గణనీయంగా వర్గీకరణ విషయంలో గణనీయంగా నష్టపోయి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీ మీడియా పరంగా తెలియజేస్తున్నామండి. కాకపోతే ఒకటే, మీరు కులగణన చేయాలనుకున్నప్పుడు మీరు అవగాహన కలవాల్సిన ఎలిజిబుల్ అర్హత ఉన్న వాళ్ళని గ్రామాల్లోకి స్వయంగా ఇంటింటికి పంపి క్యాస్ట్ సర్వే చేయండి. ఇప్పుడు ప్రజెంట్ జరిగిన ఈ క్యాస్ట్ సర్వే ప్రజెంట్ మా గ్రామంలో 190, ఒక ఆసండ్ గ్రామంలోనే 190% మందికి ఇప్పటికీ తెలియదు. పోనీ ఇలాగా సర్వే జరిగినట్టు తెలియదు, ప్రదర్శించినట్టు కూడా తెలియదు. పోనీ ఇలా సర్వే నివేదికలు ప్రదర్శించాము, ఈ 12వ తారీఖు లోపు సరి చేసుకోండి అని ఏ రోజున కూడా మాకు టామ్ కానీ ఏమీ చేయలేదు. ఎవరికి ఈ రోజుకి కూడా మేము ప్రెస్ మీట్ అతి కొద్ది మంది కూర్చొని జేఏసీ వాళ్ళు కూర్చుని ఇది అందరికీ తెలియని ఒక ఉద్దేశంతో, అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క తప్పులు తెలియని ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇటువంటి పొరపాట్లు లేకుండా సమగ్రమైన కులగణన మా అవగాహన ఉన్నవారితో ఇంటింటికి వచ్చి క్లియర్గా చేయాలని కోరుకుంటున్నామండి. నమస్కారం. ఈ 12వ తారీఖు లోపు ఈ కులగణన తో లాస్ట్ ఇది మేము ఇచ్చాం, మీరు చూసుకోండి అని ప్రతి సచివాలయానికి ఈ కాఫీలు పంపించారు. ఆ కాఫీల్లో అన్నీ తప్పులు తడకగా ఉన్నాయి. ఎలా అంటే మాలలను మాదిగల కింద, మాదిగలను మాలల కింద, మళ్ళీ ఆది ఆంధ్రులు లేరు. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆది ఆంధ్రులు అనేవాళ్ళు లేరు. ఆది ఆంధ్రుల కింద ఇలా రకరకాలుగా ఈ కులగణనం చేయటం వల్ల ఈ మాల మాదిగలకు ఎవరికైనా ఇది ఇబ్బందికరమైన ఇది. కులగణన చేయమండి కాదని మేము అన్నాం. కానీ ఏంటంటే ఈ కులగణనలో రకరకాల అది తప్పులు తడకలతో ఉన్నాయి. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రెవెన్యూ వాళ్ళ ద్వారా ఇంటింటికి వచ్చి సమగ్ర సర్వే చేసి, ఈ సమగ్ర సర్వేని ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇంటి ఓనర్ చేత సంతకం పెట్టించుకొని ఈ సర్వే జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఆచండ మండలి జేఏసీ తరపుని అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని మా మాల మహానాడు తరపున మేము ఈ మీడియా